అమ్మో 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 ఎవరిని ఎలా పెడుతున్నావు? ఎవడోనమ్మా 3 అడుగులు ఉన్నాడు ముండా కొడుకు. మూడే. నేను వస్తుంటే నా వెంట కొంత దూరం వచ్చాడమ్మా. ఏమన్నాడు? ఏమనడం ఏమిటి? ముండా కొడుకు చేతికి దొరకలేదు ముండా కొడుకు. వాళ్ళని ఏమి అనపే, వాళ్ళు అసలు రౌడీలు. నిన్నేమైనా చేస్తారే? వీళ్ళ రౌడీలు, ఎందుకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమంది కూడా నా మంచం కోళ్లకు వేశాను. అది సరిగాని ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? నేనా ఆ శ్రీకృష్ణ భగవానుడు ధ్యానించుకుంటూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటున్నానే. పాటే గాని నా మాట నీకు ఇంత నాటకం ఉన్నదేమే? ఏ మాట? శంకరాన్ని మన గొప్ప ఎన్నిసార్లు చెప్పాను తల్లి, ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవరణ కొట్టలేక చూస్తున్నానే. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఒక మనిషి జీవితకాలం బ్రతకడానికి సరిపోయేంత పెట్టాడా? ఎంత పెట్టాడో నీకు మాత్రం తెలీదా? గుర్తుండటం లేదు. సరే నేను చెప్తాను వినవే. పుట్టిన నెలలోనే పుట్టిన నెలలోనే మంచిగా నీకు నెలవాళ్ళు పెట్టిందా? నాకు విడిచిపెట్టి చూడు నా మహిమ. 3 రోజుల్లో ముంచెంతో పడేస్తాముండా కొడుకుని. చాలా మంచి పని చేశావు తల్లి. తినబెచ్చపులకని తినబండములకని నగలు మార్పించిన అన్ని బగలను చూపి ఇన్ని వేపులు మాపి ఎట్లు ఇంతలోనే కానీ ఈ లిఖితపూడి గ్రామంలో ఒక్క పురుషుడికైనా ఇంత మందు పెట్టారని నాకు ఎప్పుడైనా చెప్పావు? తప్పు గిప్పంటే చెప్ప చేతికి వస్తుంది. తప్పేంటే తప్ప చేయడంలో తప్పే లేదమ్మా. అయినా మందంటే ఏమనుకుంటున్నావే? కొట్ల మీద కొంటే కొని దొరికే మందు అనుకుంటున్నావు. కొట్ల మీద కొంటే దొరకదమ్మా. బజార్లు అమ్మటే అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర దొరుకుతుంది వెంట పిక్కాకని. ఆకు మనం తీసుకుని ఎండబెట్టి సోమం చేసి ఇంటికి వచ్చేటప్పుడు కాఫీ కానీ టీ కానీ ఇస్తాం కదా. అలాంటి కాఫీలో కానీ టీలో కానీ కాస్త తగిలించామంటే చాలు. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. ఈ లోపు మనం
ఇంటికి ఎంతమంది వస్తున్నారో మనం ఏం చేస్తున్నామో వాళ్ళకంత అగ్నిగోచరంగా ఉంటుంది. ఆ మైకం వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు, మరి? వాళ్ళే సర్దుకుంటారే. అయినా సారవృత్తి అంటే ఇలా చేస్తారు. మరి ఎలా చేయాలమ్మా? నేను చెప్తాను, నేను విత్తం ఉన్నంత వరకు ఉడికిన తోటమే అమ్మా, నీ కాలంలో నీవు అలాగే చేసావా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే? చెప్పవే. అబ్బా, తల్లి కూతుళ్ళు స్వయంగా మాట్లాడుతున్న మాటలు కావమ్మా అవి. అబ్బా, ఏమి కాదులే గాని నువ్వు చెప్పమ్మా. అబ్బబ్బబ్బా, అన్ని చెప్పాలి పిల్లకు. అమ్మా, నేను సారి వృత్తి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ లిఖితపూడి కొప్పలు పరిసర ప్రాంతంలో ఒక్క పురుషుడైన పెండ్లంతో కాపురం చేశారట. ఏం చేసావు వాళ్ళందరినీ? అయ్యో, ఎన్ని గొప్పవాళ్ళమ్మా, నేను ఎన్ని దీపాలపై ఇప్పటికీ ఇలా అమ్మా. పీతాని సత్యనారాయణ గారు ఎవరైనా? మీ నాన్నగారే. ఓ, సత్యనారాయణ గారు మా నాన్నగారా? ప్రెసిడెంట్ గారు కూడా, ఎక్స్ ప్రెసిడెంట్ గారు. అసలు ఎంతమంది నాకు నాన్నలు? అంత పెద్ద ఆయన మీకు నాన్నగారు కాకూడదా? ఇందాక ఆయన ఎవరో పట్టుకొని మా నాన్న అన్నావు. ఇందాక ఎవరు చెప్పలేదమ్మా, సత్యనారాయణ గారు మీ నాన్నగారు అని చెప్పాను. అసలు ఆయన గురించి తెలిస్తే అలా మాట్లాడను. ఏమిటో అది? ఎంత మంచివారమ్మా ఎంత మంచివాడు? సత్యనారాయణ గారు ఎంత మంచివారే. ఏ రోజైనా మన ఇంటికి రావాలన్న మనసులో సంకల్పం కలిగితే ఒడ్డు చేతులతో వచ్చారంటే ఏం తెచ్చేవారే? పెద్ద పెద్ద సంచులతో మిఠాయిలు తెచ్చేవారు, అరటిపండు తెచ్చేవారు, చక్కెరకాయలు తెచ్చేవారు. పీతాని సత్యనారాయణ గారు నన్ను ఎంత బాగా చూశారమ్మా, ఎంత బాగా చూశారు. అవునమ్మా, ఇక పెచ్చటి రాధాకృష్ణ గారు అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఏమవుతాడు? ఏంటి ఆయన ఏమవుతాడు? దగ్గరకు వచ్చి మాట్లాడదు కొంచెం. అయ్యో, ఆయన ఏమవుతాడో చెప్పవే. యాక వచ్చిన మాట్లాడతావేమిటి? ఆయన ఏమవుతాడు? ఏమి అవుతారు? అలా మాట్లాడకూడదమ్మా, ఆయనకే పుట్టావు నువ్వు. మరి నేను ఏదన్నా మాట్లాడానంటే అర్థం ఉంటుంది. పెచ్చటి రాధాకృష్ణ గారి పోలికేనమ్మా నీది. రాధాకృష్ణ గారు ఎంత మంచివారు. అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడే నీ మీద ఎంత ప్రేమ చూపించేవాళ్ళే. ఏమిటో ఆ ప్రేమ? ఈ మామిడికాయలు సన్నగా వచ్చిందంటే పొలాలంటే మామిడికాయలు ఇంత పెద్ద ఎక్కడ దొరికాయా ఆయనకి? పెద్ద పెద్ద మామిడికాయలు తెచ్చి పెట్టేవారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ నాకు చీరలు నచ్చకపోతే నన్ను చీరాల తీసుకుని వెళ్ళి కొనిపెట్టారా. ఈ చీరే ఎంత బాగుందో. ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు. అర్థమవుతుందిగా. అందరికీ నేనంటే ఇష్టం, నాకు రాధాకృష్ణ గారంటే ఇష్టం. అంతేకాకుండా నీకు ఇంకో విషయం చెప్పాలి. లైటింగ్ నరసింహరావు అని అమ్మా ముండా కొడుకు ఎక్కడికో ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చేవాడు. వచ్చి ఆ పెట్టిపేడ బస్ స్టాండ్ లో పెట్టేవాడు. ఇంటికి వెళ్ళేవాడు కాదు, మన ఇంటి ముందుకు వచ్చి టకా 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 రాత్రి 1 గంటకు తలుపు తట్టేవాడు. ఎందుకు అలాగా? అప్పుడే వచ్చేవాడు ఇంటికి. వెళుతూ వెళుతూ మన ఇంటికి వచ్చి తలుపు తట్టేవాడు. ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, ఎవరు వచ్చారో తెలియదు కదా, మామూలుగా తలుపు తీసేదాన్ని. తలుపు తీయగానే కింద నుంచి పైకి నన్ను చూసి వెనుదిరిగి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడో నాకు అర్థం కాలేదు. ఒకరోజు కడుపు మండింది, నేను వరుస మేళాలు చేస్తున్నాను, ఆయన మంచి ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాడు. అప్పుడే వచ్చి నిద్రపోతున్నాను. వచ్చి టకా 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 మామూలుగా తలుపు తీశాను. తలుపు తీయగానే పీకట్టుకున్నాను. ఏమండి నరసింహారావు గారు, రోజు వస్తున్నావు, రావడం సందకాడ వస్తున్నావా? అలాగా లేదు, మధ్యరాత్రి 1 గంటకే వస్తున్నావు. వచ్చి తలుపు తడుతున్నావు. ఫోన్ తలుపు తీసాం. తీసిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావో
మంచో చెడో మాట్లాడాలి కదా. మాట్లాడాలి కదా. కింద నుంచి పైకి చూస్తున్నావు, వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు. ఏమిటి బాబు ఇదని అడిగాను. ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నిన్ను చూడగానే కడుపు నిండిపోతుంటే ఇంకా నేనేం చేయాలి? నిన్ను చూడగానే కడుపు నిండిపోయి వెళ్ళిపోయేవాడు అన్నమాట. అప్పుడు నిద్ర పట్టుదట, ఇంటికి వెళ్ళి పడుకుంది. ఓహో. అదొక మాయ. అర్థమైందా? ఇంకో విషయం చెప్పనా? ఒకప్పుడు నాకు పిసులు కొట్టు పెరుగు దాపించాడు. పిసులు కొట్టు పీనిగే? ఆ. ఎవరమ్మా ఆయన? వంకాయల వెంకటరామయ్య గారని తెల్లవార్లు గుసా 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 మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ ₹1 డబ్బులు తీసి నా చేతిలో పెట్టేవాడు. ఎందుకని అలాగా? ఆయనకి ఎవరికి డబ్బులు ఇచ్చే అలవాటు లేదు. అయ్యో. అందుకని ఆ పెద్ద మనిషి దగ్గర నుండి పైకం రాబట్టుకై ఆయన గారికి కాస్త త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. అమ్మో, నువ్వు కూడా తాగావా? ఆయనకి అలవాటు చేయాల్సి వచ్చింది. ఆయనతో పాటు నువ్వు తాగే ఉంటావు. నీకు వచ్చేసింది, వచ్చేస్తుంది. తెలివి పెరిగిపోయింది. బాగా. అమ్మా మరి ఏం చేస్తామమ్మా? ప్రక్కనే కూర్చుంటే ఏదో కాలక్షేపం అనమాట. ఆయనకి నేర్పటగాను నేను కూడా కాస్త ఒప్పుకునేవారు కాదే. అందుకని తాగేదానివి అన్నమాట. కాస్త అమ్మా మేము సారాయి త్రాగే రోజుల్లో రోజుల్లో తప్పడకాయలనే ఉండేవి. అమ్మా, ఏమిటే తప్పటికాయలంటే? తప్పడిగా ఉన్న సీసాల్లో సారాయి నిండుగా పోసి మూత గట్టిగా బిగించి పంపించేవారు గవర్నమెంట్ వారు. ఆ సీసాలు మేము కొనుక్కుని కింద గట్టిగా పట్టి పైన తిప్పితే గానీ మూత విడిచిపెట్టేది కాదు. కింద కొట్టగానే గ్యాస్ అంతా పైకి తన్ని మూత పడపడుకుంటూ ఊడిపోతుంది అనమాట. ఒక సీసా పట్టించామనుకో, ఒక కాళ్ళు అన్నవాడు 2 కాళ్ళు ఉన్నవాడి కంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోతానంటాడు. 2 సీసాలు పట్టిస్తే 2 కళ్ళు లేనివాడు ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతూ కనిపిస్తున్నాయంటాడు. స్వర్గానికి చేరువలో ఉంటాడనమాట. ఇది గమనించి నేనేం చేశాను? ఏం చేసుంటావు? వెంకటరామయ్య గారికి మొట్టమొదట్లో ఒక చెంచా వేశాను. చెంచానే కదా. ఒక్క చెంచా. ఆయన చూస్తూ ఉండగా ఎక్కువ త్రాగినట్లు నటించడానికి నేను 2 చెంచాలు వేసుకునేదాన్ని. అమ్మో, నువ్వు 2 చెంచాలే? ఒప్పుకునేవారు కాదమ్మా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అంతవరకు 10 పైసలు మన పెద్ద మనిషి ₹10 డబ్బులు ఇచ్చారు. ₹10? అమ్మ బాబోయ్. ప్రయత్నం ఫలించింది కదా. 2 రోజులకి మరి కాస్త మోతాదు పెంచాను. ఎంత? ఆయనకు గిద్దే, నాకు 2 గిద్దెలు. 2 గిద్దెలా? అందుకు ఆయన ఏమి ఇచ్చాడు? ₹50 ఇచ్చాడు. ₹50? ప్రయత్నం బాగానే ఉంది కదా. మరి 2 రోజులకి మరి కాస్త మోతాదు పెంచాను. అప్పుడు ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడని కానీ ఎంత వేసేవని చెప్పట్లేదు. ఆయనకు 1 గ్లాసు, నాకు 2 గ్లాసులు. ఇప్పుడు ఎంత ఇచ్చాడు? ₹100 ఇచ్చాడు. పెరుగుతానే ఉంది దీంతో పాటు. అది కూడా నెల రోజులకి ఆయనకు 1 సీసా, నాకు 2 సీసాలు. మగవాడానికి 1 సీసా, నీకు ఆడదానికి 2 సీసాలు ఏమిటే? అమ్మో అంటావు ఏమిటే? ఎంత ఇచ్చాడని అడగమే. ముందు చెప్పు. ₹500 ఇచ్చాడు. వందలే? అసలు లేదు. ఆ రోజుల్లో 500 అంటే తక్కువేం కాదు. మరి కాదు కదా. 6 మాసాల నాటికి ఆయనకు 1 పేపర్, నాకు 2 సీసాలు. అందుకు ఆయన ఏం చేశాడు? ఎంత ఇచ్చాడు? 4 ఎకరాల పొలం వేసాడు. 4 ఎకరాలే? అమ్మా, అమ్ముకోకుండా ఇంకేం చేస్తాడే? అమ్ముకోవడమే కాదు, డబ్బులన్నీ అయిపోయినాయి అని తెలిసిన తర్వాత మన ఇంటికి రావడం మానేశాడు. వస్తే నువ్వు ఊరుకుంటావా? అందువల్ల ఆయన వల్ల నేర్చుకున్న ఈ సారాయి అలవాటు మాత్రం నన్ను విడిచిపెట్టి పోయింది కాదు. అందుకని సంపాదించినదంతా సారాయి పిత్తులకు సమర్పించానమ్మా. మంచి పని చేసావు గాని అమ్మా, వయసులో ఎంత గడిచినను వార్ధక్యం వచ్చేసరికి కోడి గుడ్డలు రాదని మనకు శాపం ఉన్నదట కదా. ఆ శాపమునకు ఇప్పుడు పట్టలేదమ్మా. ఎందుచేత? పూర్వపురుషులైతే వయసు మళ్ళిన వారకాంతులను వారిని పోలవలే ముజూతుడు వారు కాదు. అప్పటి వారు. ఆ, మరి ఇప్పటి వారు? వారకాంతే అక్కర్లేదు, చేతిలో సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఏది కావాలంటే అది నొక్కి పని కూడా లేదు. ఇదివరకైతే నొక్కాల్సి వచ్చేది. ఇలా అంటే సార్ ఏ ప్రపంచం కావాలంటే ఆ ప్రపంచం. ఎన్ని గంటలు కట్టిపోతున్నాయో ఎవరికి ఏమీ తెలియడం లేదు. అది సరిగాని ఈ అక్కపక్క నుండి అక్కడ తిరిగి ఇప్పుడు కనిపించలేదు. ఎవరు నన్ను అడిగేది? అదేనే ఆ పప్పు సుద్దుగాడు. పప్పు సుద్దుగాడెవరే? ఆ డబ్బాగాడమ్మా. డబ్బగాడెవరే? ఎవరంతా అరగనట్టు భవానీ శంకరం అమ్మా. అమ్మా, భార్య గారి పేరు నమ్మకమ్మా. ఏమ్మా భయం ఇస్తుందా? సిగ్గుగా ఉంది.
మాయముండా కొడుకు వీడి అమ్మ కడుపు మాడిపోను, వాడు నాశనం అయిపోను, వాడు బజార్లో తిరగడానికి కాలంలో ఓపిక కూడా అయిపోవాలి ముండా కొడుకు. అమ్మా అమ్మా నీ బాధపడలేక వారి పూట ఎవరినో అప్పటికి రానమ్మా. ఆహా వారు తీసుకుని వచ్చి వీరికి ఇస్తాన్నారే, వీరు తీసుకుని వచ్చి నాకు ఇస్తాన్నారమ్మా. నేను ఎవరికి ఇస్తానో తెలుసా? అవునమ్మా, ఎవరికి ఇస్తావే? నాకు ఇస్తామ్మా. అబ్బాయి ఎవరినో అప్పటిగారు అబ్బాయి అడగగానే అభిమానంగా మూట కట్టి అబ్బాయి చేతికి ఇస్తారు. ఇస్తారు. అబ్బాయి తీసుకొచ్చి నీ చేతికి ఇస్తారు. నాకే ఇస్తారు. డబ్బు మూట నువ్వు తీసుకొచ్చి నా చేతికి ఇస్తావు. నేను తీసుకెళ్ళిన అబ్బాయి పెద్దోడా అలా చేద్దాము, అలాగే చేద్దాం. అలాగే చేద్దామమ్మా. నా వయసు చూసేనే? వాడి మాటలు నమ్మపోకమ్మా, నమ్మపోకువే. కేకలిగిన చోట్ల ఇది వరకు ఎక్కిచ్చారు. ఆరిపోయి బజార్లు పాలైపోయాడు ముండా కొడుకని గ్రామ పెద్దలందరూ ఆలోచన చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అమ్మవారి దేవస్థానం కట్టాం, ఉత్సవాలు కూడా చేద్దాం. అలాగే మన గ్రామంలో ఆరిపోయిన ముండా కొడుకు ఈ భవానీ శంకరం ఒక్కడే కనిపిస్తున్నాడు కదా, వాడికి కూడా కొంత సహాయం చేద్దామని అమ్మవారి గుడి ప్రతిష్ఠకి ముందే ₹1,00,000 అప్పుగా ఇప్పించారు. దాన్ని ₹1,00,000 ఏదో ఒక వ్యాపారం చేస్తుంటాడే. బ్రతుకుతాడని నేను అనుకున్నానమ్మా. వ్యాపారం పెట్టాడా లేకపోతే నీకేమన్నా? నాకేమి ఇవ్వలేదుగా. నీకు ఇవ్వలేదు, నేను విన్నదే నిజం. కొప్పర్లో సైకిల్ షాప్ పెట్టాక. అవునా? అవునమ్మా, మంచి పనే చేశాడు కదమ్మా. చాలా మంచి పని చేశాడు. అతి తక్కువ సమయంలోనే ఈ పరిసర ప్రాంతం అంతా తెలిసిపోయింది. భవానీ శంకరం గారు పెద్ద సైకిల్ షాప్ పెట్టారండి. అబ్బా పోనీలేమ్మా, తెలిసిపోయింది కదా. వ్యాపారం బాగా జరిగింది, చేస్తాడు కదా. చాలా బాగా జరిగిందమ్మా. అప్పులందరూ వెళ్ళి తల సైకిల్ పట్టుకుపోయారు. అయ్యో పాపం, ఇంకా ఇంకేం మిగిలిందే? ఆయనకి ఒక వస్తువు మిగిలింది అన్నారమ్మా. ఏమిటది? ఏదో పొడుగ్గా ఉంటుంది. పొడుగ్గా ఉంటుందా? ఏముంటాయి దగ్గర? గాలి కొడతారే పంపు. అక్కడ తొడవడానికి సైకిల్ కూడా లేవు. ఆ పంపు కుదాన్ని వేసుకుని సరాసరి మన ఇంటికి వచ్చి కాసేపు గాలి కొడతాడే గాలి ఉండా కొడుకు. అయినా ఇది ఏమిటమ్మా, ఉద్యోగస్తులకు ఒక ఊరేమిటి, ఇప్పుడు ఒక మగడేమిటి, వెళ్ళడానికి మనకెక్కడికి వచ్చింది నియమాల తల్లి. అది సరిగానే ఎవరో మేళానికి వచ్చారే మాట్లాడడానికి. అలా వెళ్ళొస్తానమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను తల్లి, ఇప్పుడే వచ్చేస్తాను. ఎంత చక్కగా పాడుతున్నావు తల్లి, ఎంత హాయిగా పాడుతున్నావు. అవునా? కాకపోతే 1.5 పాడేదానివా? ఉండవే, జబర్దస్త్ అప్పారావు కోసం జనం చూస్తుంటే నిన్ను నన్ను ఎవరు చూస్తారు తల్లి. అమ్మా, అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండా నేను వెళ్ళిపోతున్నానమ్మా. అదేనే, జబర్దస్త్ హైదరాబాద్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు మనకెందుకే? ఎందుకు వచ్చాడన్నా? హైదరాబాద్ నుంచి వచ్చాడు, పక్క ఊరు నుంచి రాలేదు. ఆయన పని కట్టుకుని వచ్చాడు. ఏం పని మీద ఉంటే మన ఇంటికి రావాలని వచ్చాట. మాట్లాడాను నేను. నల్లగా ఉంటాడు ఆయననా?
నల్లగా ఉంటేనే అమ్మా. మ్మ్. మొన్న వాళ్ళ బజార్కి వెళుతూ చూశాను, కొట్టు మీద కూర్చుని లెక్క పెడుతున్నాడు తల్లి లక్ష్మీ పుత్రుడు. కట్టలు 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 రూపాయలే. అదేను కాక ఈ విషయం తెలుసా నీకు? ఏంటది? నల్లని వానికి దేహాన్ని అర్పిస్తే ఆ నారాయణమూర్తికి సేవ చేసినంత ఫలితం వస్తుందమ్మా. అవునా? ఆయన గారు ఎందుకు ఈ రోజు మన బజార్ని 4-5 సార్లు తరచులే అంటే అమ్మా మొన్న సంగతి వినియే మొన్నటి పెళ్లి మేజవాణిలో నాకు అక్కడ వసూలు తాంబూలం ఇచ్చినప్పుడు ఆహా. రవ్వంత రగ్గు చేశానే. నా తల్లే ఇంకనేమమ్మా నీ చేయి తగిలిందన్నమాట. నీ చేయి తగిలితే ఎవరిని వాడు యాసిడ్ లో చేపెట్టినట్టే కదమ్మా. యాసిడ్ అయితే అసలు మొత్తం పాదలవే. అప్పుడు తల చేయి పెట్టినట్టే, యాసిడ్ కాదు. అయ్యో ఇందాక నుంచి చూడలే నేను. ఇదేమిటో నలుపు రంగులు ప్రత్యక్షం చేసావు మాకు. నలిపే బాగుంటుందని. నలుపేం బాగుంటుంది, వీటిలో కనిపించేటప్పుడు ఇటువంటి అశుభకరమైన రంగులు మరి ఏం కట్టుకోకూడదు. కట్టుకోవాలి? నా భాషలో లేదో ఎర్ర చీర. ఓహో, ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఏమవుతుంది? ఎరుపులో ఒక మహత్తరమైన ప్రత్యేకత ఉందమ్మా. ఏమిటో ప్రత్యేకత? ఎరుపు చూడగానే చూడగానే ఎరుపు చూడగానే చూడగానే ఎటువంటి వారైనా ఇట్టే ఇరిగిపోతారమ్మా. మరి నేను ఎప్పుడు చూడలేదు ఇరుక్కుపోవటం. అనుభవం అయితే గాని తెలియదు. చూసే సమయం వచ్చింది. ఎర్ర చీర ధరించు, అప్పారావును భరించు, నీ జన్మ భరించు, కొంచెం కష్టమైన భరించమ్మా. వేళ్లాడే జడ వేసుకున్నావా? వేసుకున్నాను. అయ్యో జడకుప్పులు కూడా వేసుకున్నావటే. ఎంత చక్కగా ఎన్ని పిల్లలు వేసుకున్నావు తల్లి. మరి చాలా పిల్లలు ఉన్నాయి. అదేటమ్మా కావాలా? నెత్తి మీద బొత్తిగా చిన్న పిల్ల వేసుకున్నావే. నాకున్నది చిన్న పిల్లగా. ఇది నాకున్నది చిన్న పిల్ల. నాయనమ్మయ్యవే, నా దగ్గర లేదుటే. బాబాయ్, నీకెక్కడిదే ఇంత పిల్ల? చుట్టూ తెల్లరాళ్ళు వేయించి మధ్యలో అంటే ఎర్రరాయి కూడా వేసి పొరుగు పెట్టాడు ఎవరో వీరవల్లి నరసింహస్వామి గారు. నెల రోజులు ఏ పని చేయలేదు ఆయన. నరసాపం తిరగడం, మిగతా పూడు రావడం, ఇదే సరిపోయింది. ప్రొద్దునే లేచి స్నానం చేసి వెళ్ళి బంగారు కొట్టు దగ్గర కూర్చునేవాళ్ళు. చుట్టూ తెల్లరాళ్ళు వేయించారు. చుట్టూ తెల్లరాళ్ళు వేయించారు, మధ్యలో రాళ్ళు వేయించారు. ఆ ఎరుపులోనే ఉంటే బిగింపంతా. బిగిన్ లేవుడు పెద్ద రాయి వేయించారు. ఎందుకు వేయించారో తెలుసా? మధ్యలో డాక్టర్గా కనపడడం కోసం. అవునా? బిళ్ళ కాస్త జడ మీద వేసుకుని వచ్చిన వాళ్ళ ముందు జడ పడేస్తే వచ్చిన వాళ్ళ కన్నా బిళ్ళ మీద పడకుండా పోతే సరే సరే చేస్తాలేమ్మా. పెద్ద బిళ్ళ వేసుకుంటా అమ్మా. అమ్మా ఊరకు కనిపిస్తే ఉపయోగం లేదు తల్లి. మరి ఎలా కనిపించాలి? దక్కుతూ, దక్కుతూ, తలుక్కుమనకును తారవలయు నగుతూ. అమ్మా ఎలా నవ్వుతావే నవ్వేనా? ఒక్కసారి బాగా నవ్వుతాగా? ఏదమ్మా? చాలా కాలానికి గుర్తు చేసావమ్మా. ఎవరిని? దొంగ సీతారామ గారికి పుట్టావు నువ్వు. ఆయన మారి పత్రికేసి అలాగే నవ్వేవాడు మహానుభావుడు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఆయన పేరు అలానే వినపడుతూ ఉంటుంది. మాయల పత్రిక అంటే ఆయన అని చెప్తారు. ఆ నవ్వు నీకు పడింది, ఆయనకే పుట్టావు నువ్వు. నవ్వమన్నావుగా, అందుకని నవ్వాను. అవునా? ఆ నవ్వు మన వ్యాపారానికి పనికిరాదమ్మా. ఎలా నవ్వాలమ్మా? చూసిన వాడు నాశనం అయిపోయట్టు. నాశనం అయిపోయేలాగా? మరి అది ఎలా ఉంటుందో? మన ఇంటికి వస్తే బాగుపడడం ఉంటుంది. మొత్తం సమర్పయామి ఇది కదా. వచ్చే వరకు మాత్రం డబ్బు సరిగా కనిపించాలి. వెళ్ళేటప్పుడే ఈ తర్వాత సంగతులు అవన్నీ ఎలా నవ్వాలో చెప్పనమ్మా. చిన్న కులుకు అంటే సరిపోతుందమ్మా. అలా నవ్వుతావా? నవ్వుతాలే. ఎలా తగ్గుతావమ్మా? దగ్గా? వద్దులమ్మా, అంత కష్టపడక్కర్లేదు. దగ్గులోనే అన్ని విన్యాసాలు చేస్తే అబ్బో చాలా తేడా ఉందని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతారు. అంత నవ్వు అంత తగ్గకూడదు. మరి ఎలా తగ్గాలి? కొంతమంది పెద్ద మనుషులు అసలు మన జాస ఉన్నది వాళ్ళకి, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు అంటే ఏమిటి వెనకాల శబ్దమైందని వెనక్కి తిరిగి చూస్తారు. వారు ఎప్పుడైతే మన వైపు చూసారో చూస్తే అంటే లోపలికి రమ్మని. ఈ నవ్వులో ఇంత అర్థం ఉందా?
అంతేనా? అంత ప్రయత్నం చేసిన ఏమి అర్థం కాని అమాయకుల్లాగా అలా చూస్తూ ఉంటారు. దేనికి? అసలు ముందుకు రావాలా వెనక్కి వెళ్ళిపోవాలా అర్థం కాక వాళ్ళకి పని చేయదు ఆ టైంలో. అందువల్ల మన తల్ల నుండి ఒక పువ్వు తీసి అలా వెనక్కి వేయాలి. అమ్మా అమ్మా అమ్మా. దానికి అర్థం ఏమిటో చెప్పవే. సరాసరి ఎవరన్నా చూస్తున్నారని ఇబ్బంది పడుతున్నావేమో ఆయన దొడ్డిదారి తలుపులు కూడా తెరిసే ఉన్నాయి అట అన్నారు రమ్మని. కంగారు ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టావు. అలాగన్నావు మరి. రెండు కళ్ళు కొట్టాలమ్మా. ఎందుకు? ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారంతా మా కోసమే కన్ను కొడుతుంది అనుకుంటా. మరి ఈ కన్ను? ఈ కన్ను కొడుతున్నప్పుడే ఆ మైక్ సెట్ అయిన నా వెంట పడ్డాడు. ఓహో 20 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నాడు నాకు ఛీ, ఏమిటది? మైకు. మరి అమ్మా ఇలా ఒకరికి తెలియకుండా ముగ్గురు 500 రూపాయల నోటు మనకు కనిపించేట్టు పై జేబులో పెట్టుకుంటారు. వెనకాల మాత్రం ఇది చిత్తు కాగితాలుంటాయి. ఎందుకమ్మా అలా చేస్తావు? డబ్బులు ఎత్తుగా కనపడ్డాను. ఆ డబ్బులు చూపిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు 500 మనం పుచ్చుకుని రేపు మా ఊరు రండి బాబు గారు అని చెప్పాలి. ఈ చిన్నపిల్ల ఏమైంది పూట కనిపించింది. ఏమనమ్మా? అమ్మా ఎందుకే ఏడుస్తున్నావు? మన ఇంట్లో చిన్నపిల్లలు నువ్వే కదమ్మా. నువ్వు కాకపోతే బజార్కి ఎవరు వెళ్తారు తల్లి? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరి కుర్రాళ్ళందరూ నన్ను చూసి నిన్ను చూసి నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందమ్మా? లిఖితపూడికి నాకు కొంచెం సంబంధం ఉందలే అమ్మా. చిత్ర అమ్మేం చేస్తుంది అని అడుగుతున్నారు. అయ్యో ఈ లిఖితపూడి గ్రామం కుర్రాళ్ళకి నేనే కావాల్సి వచ్చింది. ఏమన్నారు? వాణిశ్రీ అన్నారు. దొంగ ఆంజనేయులు అని ఉంటాడన్నమాట. నేనంటే పడి చచ్చిపోతాడు ఆయనే అని ఉంటాడు. నిన్ను కూడా ఏమన్నారు? కలిపి అద్దాల మేడలు రమ్మంటున్నారే. నువ్వేమన్నావమ్మా? అమ్మా అమ్మా నేను వెంటనే వాళ్ళకి ఎదురుగా నిల్చొని ఏం చెప్పాను తెలుసా? ఇలా చెప్పానమ్మా. ఎక్కడికి నీ పరుగు ఎందుకని నీ పరుగు నీకోసం. నిన్ను మద్రాసు పంపించి హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నాను కూతురా. ఇంత నేల టికెట్ అయిపోతావు అనుకోలేదు. ఎవరే? అవునమ్మా పూల కొట్టు వారు కనిపించారా? అవునా? పీతాని కొండలరావు గారు కనిపించాడా? నన్నే అడుగుతాడులే మరి. అమ్మా ఎవరు? బట్టల కొట్టు వారు కనిపించారా? చిల్లర కొట్టోళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు కనిపించలేదా? నన్నే అడుగుతారా అండి? అమ్మా అమ్మా
అడుగమ్మా. కొట్టుకుడు తిట్టుకుడు నిన్నెందుకు కొడతాను? నేను అలా వెళ్ళానా ఆ. అందరూ నన్ను చూసి ఆ. మీ నాన్నవరు చంపుతున్నారే ఇక నాన్న పేరు చెప్పవే బుద్ధిగా నీకు అర్థమైపోయింది. అందరినీ నాన్నలని చెప్తానని, అందుకే ఒక నాన్న పేరు చెప్పమంటున్నా. తప్పక చెప్తానమ్మా. ఒక నాన్న పేరు చెప్తే చక్కగా నాన్నగారు అని ఆయన వెనకాల తిరుగుతావా? ఎంత ఆశమ్మా. తప్పక చెప్తాను. నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్ను ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్తావా? చెప్తా అమ్మా, చిన్నమ్మాయి, ఈ స్థలం ఎవరిదే? నా చిన్న కూతురికి ఎన్ని తెలివితేటలు. అమ్మా, ఈ ఇల్లు ఎవరిదమ్మా? ఇది కూడా మందేనే. ఇల్లు కూడా ముందే కదా. ఇంటికి కట్టిన ఇటుకలన్నీ ఉన్నాయమ్మా. నేను లెక్క పెట్టలేదు అమ్మా. మీ నాన్న ఎవరో నేను మాత్రం లెక్క పెట్టాను. ఇంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నన్ను ఎలా చెప్పమంటావే? ఒక పని చేయమ్మా. ఎవరైనా పెద్దవారు కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారా, ఎవరు బాగున్నారా? ఎవరైనా షోకుల్లో కనిపిస్తే బావగారు బాగున్నారా అని. మరి ఎవరైనా నిక్కర్లు వేసుకుని చిన్న చిన్న కుర్రాళ్ళు కనిపిస్తే ఏమని పిలుస్తావే? అమ్మా, చిన్న కుర్రాడు. నా ఫ్రెండ్ ఉండాలి ఇందాక కనపడ్డాడు. అవునా? అమ్మా, ఎత్తుకోవడానికి సమయం పడుతుంది. కాస్త తొందరగా చెప్పేమ్మా. చెప్పేమ్మా. రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు, రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు. ఆడుకుందాం, 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 ఆడుకుందాం. మీ అమ్మ కడుపు ఉడక. మనకి అన్నయ్యలు తమ్ముళ్ళు వలస ఎవరు ఎవరు ఉండదమ్మా. రండి బావయ్యలు, రండి మావయ్యలు అని పిలవాలి. ఒకవేళ నీకు అన్నయ్య అని పిలవాలనే ఆలోచన వస్తే ఎవడైనా ఆరిపోయిన ముందు అక్కడ కనపడితే అప్పుడు చెప్పు, అన్నయ్య గారు నమస్కారం. ఇక మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లా, ఆయన వెళ్ళిపోతాడు. అమ్మా, చెప్పినట్టు చెప్తాను కానీ అమ్మా, అమ్మా, ఇంతకు ముందు నేను బకెట్లో ఉంటే ఉంటే ఎవరో జబర్దస్త్ అప్పారావు గారంటే నన్ను చూసి ఇంకా వెళ్ళనా వెళితే కింది నుంచి పైకి, పై నుంచి కిందికి సరే చూసాడేమో చేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు కూడా కంగారు ఎక్కువ. నన్నేం చేయలే, లోపలికి వచ్చాక నిన్నే చేస్తారా ఇంకా ఏడిసాడు. ఆడు బాబే నన్ను ఏమి చేయలేక నాకు దండం పెట్టి తిరిగిపోయాడు. అవునా? ఇంకా వీడియో చేస్తాడో అర్థం వదలకుండా. ఒక మాట అడిగారే, ఏమిటి? ఏం చేస్తున్నారు? అక్కని అడిగారా? నువ్వేం చెప్పావు తల్లి? నేనేం చెప్పాను తెలుసా? చెప్పమ్మా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబద్దం చెప్పేశాను. నా తల్లి, నా లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయమ్మా. వయసులో చిన్నపిల్లలు అయిపోయావు. చిత్ర, అక్కయ్య గదంతా శుభ్రం చేసి కావాల్సిన సామాన్లన్నీ పెట్టించమ్మా. అలాగే పెడతావు కదమ్మా? పెడతావుగా, ఇబ్బంది ఏం లేదుగా? పెడతావు అమ్మా. పెద్దమ్మా, ఈరోజు చాలా మంచి రోజురా, చాలా మంచి రోజమ్మా. పట్టదర్శన చేప పైకి వెళ్ళినట్లు హైదరాబాద్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు గుమ్మూరులో నిలబడ్డాడు. నీ పెళ్ళాయిని తీసుకొస్తా. అమ్మా, నువ్వెన్నడూ చెప్పమ్మా, కానీ ఈ పాడు ఇదేమిటమ్మా? మనమే పాడువృత్తియా? పాడువృత్తి కాదమ్మా మనది. పాడికుండ లాంటి వృత్తి తల్లి మనది. పాడికుండ లాంటి వృత్తమ్మా. పెద్దమ్మాయి, ఒక విషయం గమనించు. ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవిస్తూ వారి జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నారు. అలాగే ఆ భగవంతుడు ఈ దాసి వృత్తి చేసుకుని జీవించమనే మనల్ని దేవదాసులుగా సృష్టించాడమ్మా. నా మాట వింటల్లి, మంచి వయస్సులో ఉన్నావు, లక్షలు గడిస్తాను, బాధపడిపోతావు. వెన్నడూ చెప్పమ్మా, ఈ వృత్తి మాత్రం నేను చేయనమ్మా. ఆ శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానించుకుంటాను. చాలా సంతోషం. ఈ సృష్టి ఎందుకు జనించిన ప్రతి ప్రాణి దైవారాధన చేసి తీరవలసినదేనమ్మా. మనస్సుతో కృష్ణ పరమాత్మను ధ్యానించు. మనస్సుతో కృష్ణ పరమాత్మనే ధ్యానించు. శరీరం నాకు అప్పగించమ్మా. నీవసలు కన్న తల్లి వేడా? కన్న బిడ్డకు చెప్పవలసిన మాటలేనా ఇవి? ఛీ! నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీవసలు నన్ను కొన్నావా కన్నావా? చాలా చక్కగా అడిగావు తల్లి, చాలా చక్కగా అడిగావమ్మా.
వ్రాతను నేను మార్చగలను తల్లి. మీ నుదుటి వ్రాతను నేను మార్చగలను అమ్మా. అందరు స్త్రీమూర్తులాగానే నేను కూడా నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మీరు హాయిగా కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలనేటువంటి కానీ అంతటి అదృష్టం మనకు లేదటమ్మా. పూర్వం ఈ సంఘాన్ని సంస్కరించే సంఘ సంస్కర్తలు ఆ మహత్భాగ్యాన్ని మనకు ప్రసాదించలేదమ్మా. నీకంటే ముందు ఎంతో కాలంగా వ్యాస వృత్తిలోనే కొనసాగుతున్న నన్ను బట్టి మిమ్మల్ని ఎవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా తల్లి? మిమ్మల్ని ఎవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా అమ్మా? అంతెందుకమ్మా, ఈ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులంతా వారి వారి అవసరాలు తెచ్చుకొని వెళ్ళిపోతారే కానీ వారిలో ఒక్కరైనా నీ మెడలో వారు కాళ్ళు కలిగి నా నెత్తిని పోసుకుంటారు. ముందుకు రారు తల్లి, నైనానందంగా చూచి వెళ్ళిపోతారు. అందులకి వేసలకు మూతులు వాడినా వేదికలకి బూతులు మాట్లాడినా ఈ సమాజం హర్షించదప్ప వయసు భయపడి రేపన్న రోజున నేనేమన్నా మీ బ్రతుకులు ఎలా వెళ్ళాతాయో అనే బాధ తప్ప నాకేం కావాలి? కానీ ఈ వృత్తి చేయడానికి మాత్రం నా మనసు అంగీకరించలేదమ్మా. కన్న తల్లి మాట పెట్టలేదన్నప్పుడు ఈ తల్లి ఉంటే నేను చస్తే నేను ఇక్కడే ఊడిపోతున్నాను. అమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే వింటాను. నా మాట వింటావా? నా మాట వింటావా తల్లి? ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, నేను మన ఇంటికి ఎవరిని తీసుకుని వచ్చిన ఆడమంటే ఆడు, పాడమంటే పాడు. నీ మనస్సు అంగీకరించిన పని ఏ రోజు నేను నిన్ను చేయమని చెప్పనమ్మా. నా మాట నమ్ము తల్లి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానే. నా మాట వింటాను. అమ్మా, చిన్నోడా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా అదే నీ బాధ. నీ పెళ్లి చేసిన తర్వాత నేను చచ్చినా పర్వాలేదమ్మా. నేను చక్కనమ్మా, అక్కడే మనసు మార్చడానికి చెప్పినవన్నీ గుర్తున్నాయిగా. వెళ్ళి బాగా తీసుకొస్తానమ్మా. చిత్ర, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పాడు తీసుకున్నావద్దని? అమ్మకు నేనేం చెప్పలేదు, నీకు దండం పెడతాను, నన్ను కొట్టలేక నేను అసలు ఏం చెప్పలేదు. అయినా ఏంటి చెబితే నీ పాపం, చెప్పబోతే అమ్మ పాపం. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. చిత్ర, నీకేమీ తెలీదు, చిన్నపిల్లవి. నువ్వు లోపలికి వెళ్ళి ఎప్పుడు చెప్పనక్క, నువ్వు ఏడుస్తున్నావు, చెప్పు చెప్పు అమ్మా. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి. కనికరించమా కృష్ణయ్య, ఆలపించమా కృష్ణయ్య.